ఏడాది కాలానికి ఆదాయ వ్యయాల్ని అంచనా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏటా రూపొందించే బడ్జెట్ను వార్షిక బడ్జెట్ అని పిలుస్తారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది జూలై 23న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇప్పుడు ఫిబ్రవరి 1న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మధ్యంతర బడ్జెట్తో కలిపి మొత్తంగా 7 సార్లు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో 8వసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బడ్జెట్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. బడ్జెట్ అనే పదం బోగోట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. బోగోట్ అంటే తోలు సంచి అని అర్థం. మన దేశంలో బ్రిటిష్ కాలంలో 1860లో తొలిసారి జేమ్స్ విల్సన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రం 1947 నవంబర్ 26న షణ్ముగన్ శెట్టి తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఈయన మొత్తం 10 సార్లు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డులకెక్కారు. అయితే ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఉంది. ఈమె మధ్యంతర బడ్జెట్తో కలిపి మొత్తంగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. తాజాగా 8వసారి ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా చూసుకుంటే నిర్మలా సీతారామన్ కంటే ముందు మొరార్జీ దేశాయ్ 10 సార్లు, పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి టాప్ 3లో కొనసాగుతున్నారు. వరుసగా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారి విషయానికి వస్తే నిర్మలా సీతారామన్ గతేడాది మొరార్జీ దేశాయ్ని అధిగమించి చరిత్ర సృష్టించారు. నిర్మలమ్మ వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019 నుంచి వరుసగా 7 సార్లు ప్రవేశపెట్టడం విశేషం. మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1999 వరకు బడ్జెట్ను సాయంత్రం 5 గంటల సమయంలో ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండగా తర్వాత ఉదయం 11 గంటలకు మారింది. 2017కు ముందు ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. ఆ తరువాత ఫిబ్రవరి 1కి మార్చేశారు. 2017కు ముందు రైల్వే బడ్జెట్ వేరేగా ఉండేది. తర్వాత దీన్ని సాధారణ బడ్జెట్తోనే కలిపేయటంతో పాటు బడ్జెట్ను డిజిటల్ రూపంలోకి మార్చేశారు. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. 2020 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు ప్రసంగించారు. అతి చిన్న బడ్జెట్ ప్రసంగం 1977 తాత్కాలిక బడ్జెట్లో హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ పేరిట ఉంది. ఆయన కేవలం 800 పదాలు మాత్రమే చదివి వినిపించారు. ఇదే ఇప్పటి వరకు రికార్డ్.